ఇప్పుడు మాకేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ గారు, దేవుడు మాకు కనబడే దేవుడు ఎవరంటే ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఈ రాజకీయ నాయకుల పక్కన ఈ మధ్యన ఇలా వచ్చారనుకోండి. అరుణ్ కుమార్ గారి అబ్బాయి ప్రణీత్ అండి. ప్రణీత్ హనుమంత్ అని అతను విన్నాను ఆ ఆ! కేసు. అది ఒక తండ్రి, కూతురు యొక్క దాంట్లో కొద్దిగా గొడవగా ఇబ్బంది పాలయ్యారు సార్ అది. అంటే వాళ్ళిద్దరు తండ్రిను, కూతురు. అని ఏదో యూట్యూబ్ ఛానల్ ఏదో. యూట్యూబ్ ఛానల్ అండి ఆ! అది. మరి కరెక్టే. మనం మన పరిధిని మనం దాటి యూట్యూబ్ ఛానల్‌ని హ్మ్. దాన్ని అంటే అక్కడ ఎందుకంటే పవిత్రమైన తండ్రి కూతురుకున్న బంధాన్ని ఆ! దాన్ని వక్రీకరించి ఒక సెక్సువల్‌గా చూపించడం చాలా ఆ! శోచనీయ విషయం అండి. ఇది మనం ముక్త కంఠంతో దీన్ని ఖండించాలి. హ్మ్. ఏదికైనా కూడా ఫ్యామిలీ వాల్యూస్ తల్లి హ్మ్. కూతురుకు, తండ్రి కూతురుకున్న బంధం హ్మ్. అది చాలా పవిత్రమైంది. అవునండి. దాన్ని కించపరిచే విధంగా మీ రేటింగ్ కోసమో, లేకపోతే వైరల్ అయ్యే విధంగా వ్యూస్ కోసం చేయించడం హ్మ్. ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ అండి. మనం అదే. దీన్ని ఖండించాలి. నేను కూడా ప్రజలు కూడా బాగానే స్పందించారు దాంట్లో. అవునండి. అంటే నేనేంటంటే ఐఏఎస్ ఆఫీసర్ కదా! అందుకే అడుగుతున్నానన్నమాట. ఆయన తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నంత మాత్రం నీకా స్వేచ్ఛ ఎవరిచ్చారు? హ్మ్. తండ్రి ఐఏఎస్ ఉండొచ్చు. అవునండి. ఐఏఎస్ ఉన్నా కూడా ఏంటి గొప్ప? హ్మ్. నువ్వు కూడా నీ పరిధిలో పనిచేస్తారు. ప్రభుత్వం నీకు హోదా కల్పించింది. హ్మ్. ఎందుకు? నీ సేవ చేసే విధంగా. హోదా ఎందుకిచ్చారు? సేవ చేసే సేవ విధంగా. అవును. అమలు కార్యక్రమాలను అమలు చేసే విధంగా, లబ్ధిలు అందించే విధంగా హ్మ్. నీకు పని చేయటానికి ఆ సౌలభ్యాన్ని ఇచ్చారు. ఆ ఓకే. హోదా ఇచ్చారు. హ్మ్. కానీ దాన్ని వేరే రకంగా వాడుకుంటే అవునండి. ఎవరు ఒప్పుకుంటారండి? హ్మ్. అది. ఇక మీ సర్వీస్‌లో ఐఏఎస్‌గా వచ్చిన తర్వాత ఎంతమంది ముఖ్యమంత్రులు చూసారు? వారి స్టైల్ వాళ్ళ గురించి చెప్పండి సార్. ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పుడు మొత్తం? ముఖ్యమంత్రులతో ఒక్కొక్క ముఖ్యమంత్రి తన తన శైలిలో పనిచేస్తారండి. ఆ! కొందరు ఆదర్శంగా ఉంటారు. కొందరు వాళ్ళ పదవిని కాపాడుకోవటానికి నిరంతరం భయంతోని పనిచేస్తుంటారు. కొందరు ఎంత దూరమైనా వెళతారు. హ్మ్. ఆ పదవిని కాపాడుకోవడానికి. కాపాడుకోవటానికి. హ్మ్. తర్వాత ఆఖరిలో చూసింది చాలామంది ముఖ్యమంత్రులు ఈ వాళ్ళు ఏదో రకం పబ్బం గడుపుకోవటానికి కొన్ని పొరపాట్లు చేస్తూ వచ్చారు. హ్మ్. ఆ పొరపాట్లు చేయకుండా ముఖ్యమంత్రులు పొరపాట్లు చేయకుండా సరైన సూచనలు ఇవ్వాల్సింది అధికారులు. అధికారులు. కానీ హ్మ్. చాలా సందర్భాల్లో ఇచ్చినా గూడా వాళ్ళు పట్టించుకోరు. హ్మ్. పట్టించుకోకపోతే ప్రజలున్నారు నిర్ణయేతులు. అవును. న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ప్రజలు. కాబట్టి వాళ్ళు ఆంధ్రాలో ఏ రకంగా తీర్పిచ్చారు, హ్మ్. తెలంగాణలో ఏ రకంగా తీర్పిచ్చారు, అవును. అదే రీతిలో జరుగుతుంది. హ్మ్. ఏదైనప్పటికీ ఈ ఈ చాలా అంకిత భావంతో పనిచేసే ముఖ్యమంత్రులు మనకు కావాలండి. మీరు ఎందుకంటే జాయిన్ అయినప్పుడు ఎవరున్నారు సార్ ముఖ్యమంత్రి అప్పుడు? పెద్ద పెద్ద పేర్లు చెప్పటం మంచిది ఊరికనే వాళ్ళ కాదండి. గురించి తెలుసుకుందాం. అంటే ఈ పేర్లు చెప్పడం జనరేషన్‌కి గాదు. నాలెడ్జ్ ఏదైనా ఒకటి ట్రాన్స్‌ఫర్ చేద్దామని. కొంచెం మెచ్యూరిటీ హ్మ్. ఉన్న ముఖ్యమంత్రులు వాళ్ళు సుదీర్ఘపాటు హ్మ్. పాలిటిక్స్‌లో ఉండి, వాళ్ళు అనేక హోదాల్లో మంత్రులుగా, హ్మ్. మరి అదే విధంగా మండల స్థాయిలో సర్పంచ్, జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసే ముఖ్యమంత్రులున్నారు. ఓకే. వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఇప్పుడు రోషయ్య గారున్నారు. హ్మ్. ఆయన ఏది కూడా అలా తొందరపడి నిర్ణయం తీసుకోరు. అన్ని విధాలుగా ఆలోచించేవాడు. అన్ని ఒక విధాలుగా. పెద్ద తరాగా ఉండేవారు. హ్మ్. అలాంటి ఇంకో రకంగా ఏంటంటే చాలా ఎఫిషియెంట్ చీఫ్ మినిస్టర్స్ ఉండేవారు. చెన్నారెడ్డి గారు, హ్మ్. బ్రహ్మానంద రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సుదీర్ఘమైన ఆయనకు అనుభవం ఉంది, పట్టు హ్మ్. ఉంది. ఆయనకు ప్రతి అంశం మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆయన కింద పనిచేయటం ద్వారా హ్మ్. ఈవెన్ బ్యూరోక్రసీ కూడా వాళ్ళు చాలా ఎంకరేజ్ అవుతారు. హ్మ్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఇన్నోవేషన్స్ చేయాలి, మార్పులు తీసుకురావాలి, హ్మ్. పరిపాలన అంశాల్లో మార్పులు తీసుకురావాలనే హ్మ్. తపన ఆయనలో కొందరు ఉంది. ముఖ్యమంత్రుల్లో ఉంది. సో, అది హ్మ్. అది సరిగ్గా అది గమనించి అది సరిగ్గా కొనసాగితే వ్యవస్థని నిర్వీర్యపరిచే విధంగా పనిచేయకూడదు. హ్మ్. ఇప్పుడు చూసాం మనం కేసీఆర్ గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రాలో ఏ హ్మ్. రకంగా వ్యవస్థని నిర్వీర్యం చేశారు. హ్మ్. వ్యవస్థని నిర్వీర్యం చేయటం ద్వారా అది దీర్ఘకాలంలో మీ ప్రయోజనాలను మీరు కాపాడుకుంటారు కానీ హ్మ్. దీర్ఘకాలంలో ప్రజలు నష్టపోతారు. వ్యవస్థ కుప్పకూలుతుంది. హ్మ్. వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా వ్యవస్థలోనే ఆ వ్యవస్థని పటిష్టపరిచే విధంగా మనం పనిచేయాలి తప్ప అవునండి. రిఫార్మ్స్ తీసుకురావాలి అడ్మినిస్ట్రేషన్ అది కావాలి కానీ హ్మ్. దాన్ని తూట్లు పొడిచి, వక్రీకరించి నా స్వలాభాలకి నా పార్టీ వాళ్ళకే హ్మ్. కొ మన ఆస్తులు కొల్లగొట్టటము హ్మ్. అవన్నీ కూడా మంచి
కాన్సిక్వెన్సెస్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం గుడ్ అడ్మినిస్ట్రేషన్ కావాలంటే ప్రమాణాలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. ఓకే. విలువలతో కూడిన అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మనం చట్టానికి మనం తూట్లు పడకూడదు. కావాలంటే చట్టంలో ఉన్న లొసుగులని మార్పులు, చేర్పులు తీసుకురావాలి తప్ప హ్మ్. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్‌ని ఏ రకంగా బలపరచాలి, దాని హ్మ్. జవాబుదారీతనం ఏ రకంగా తీసుకురావాలి, పారదర్శకతం ఎలా తీసుకురావాలి, ఈ అంశాల మీద దృష్టి పెట్టాలి ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి రాజకీయ నాయకుడు. ఇదండి ఆర్వి చంద్రబాబు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సార్. సంతోషం దుర్గాప్రసాద్ గారు మీతో మాట్లాడినందుకు. అనేకమైన అంశాల మీద మీరు మాట్లాడారు. ఓకే. ఓకే. చాలా ప్రోత్సాహకరంగా ఉంది. థాంక్ యూ వెరీ మచ్ ఓహ్! థాంక్ యూ. దుర్గాప్రసాద్ గారు. ఓహ్! థాంక్ యూ. థాంక్ యూ సార్.